పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ తండ్రి బాటలో ప్రజల స్వరాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి, పార్లమెంటులో తెలుగులోను హిందీలోను అనర్గళంగా తన మనవాదనల్ని వినిపిస్తున్నటువంటి మిత్రుడు, మన సహచరుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నిత్య శ్రామికుడు, నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, యువగల రథ సారథి, కార్యకర్తల గుండె చప్పుడుగా కొండంత అండగా ఉన్నటువంటి యువ నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతర మహారథులు, కుటుంబ సభ్యులు, అలాగే కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా విజయవంతం చేసినటువంటి మా కార్యకర్త సోదర సోదరీమణులు అందరికీ కూడా మహానాడు వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశపెడతాం. గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్నె తెచ్చినటువంటి ఒక నాయకుడు, పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇటు పార్టీకి అటు క్యాడర్కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు. ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద పెహల్గాంలో 22 ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిచివేసింది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. అందులో 2 మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకుంటే, ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని హెడ్ షాట్లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచులు ఆడబిడ్డలు అక్కడ చూస్తుంటే, ఆ ఉగ్రవాదులు జా మోదీకో బతా అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో, సాహసంతో, ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా